ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మార్చి 20వ తేదీ శుక్రవారం రోజున మీ యొక్క జాతక ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం 10 గంటలకల్లా 3 శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి. మరి అంతేకాకుండా ఎవరైతే మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయారో ఆ వ్యక్తి మళ్ళీ మీ కాళ్ళ దగ్గరకు రాబోతున్నారు. మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, మీకు రాబోయేటువంటి ఆ యొక్క 3 శుభవార్తలు ఏమిటి, మీ కాళ్ళ దగ్గర ఆ వ్యక్తి ఎందుకు రాబోతున్నాడు, దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, రేపటి రోజున మీ యొక్క పరిస్థితులు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదా. మరి ఎటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు శివరామదాస్ స్వామి గారు. మనం ఎక్కడ ఉన్నటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చండి, దానికి పరిష్కారాన్ని మంచి మార్గాన్ని అయితే మీకైతే మన యొక్క గురువుగారు అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా తెలియపరుస్తారండి. గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. మీకు కోరికలు ఫోటో చేయి గోత్రం ఆధారితంగానే మీకు ఉన్నటువంటి సమస్యలకు మంచి పరిష్కార మార్గాన్ని అయితే మన యొక్క గురువుగారు తెలియపరుస్తారండి. చాలామంది మన యొక్క గురువుగారి చే లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారండి. వారి యొక్క సమస్యలకు తగిన మంచి మార్గాన్ని అయితే చూపించి మేము కూడా మా యొక్క జీవితం మాకు ఉన్నటువంటి సమస్యల నుండి కూడా మేము కూడా ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే మన యొక్క గురువుగారు మాకు తెలియపరిస్తారండి. సమస్య మీది పరిష్కారం మన యొక్క గురువుగారిది. నమ్మకంతో కాల్ చేసి ప్రయత్నించండి. చక్కగా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే మీకు మీరుగానే బయటపడినటువంటి వ్యక్తులు అవుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలోని 3వ రాశి. వృక్షిర నక్షత్రం 3-4 పాదాలు, అర్ధ నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మిథున రాశి పరిధిలోకి వస్తారు. మిథున రాశి వారికి అధిపతి బుధుడు. ఇక ముందుగా వీరిలో ఉన్నటువంటి మంచి గుణాలు కనుక మనం గమనించినట్లయితే బోల్డ్ ఉన్నాయని చెప్పుకోవాలండి. వీరికి ఎంత కోపం అనేది ఉంటుందో అంతకన్నా ప్రేమ అనేది ఉంటుంది. కోపంతో తిడతారు, ఆ తర్వాత బాధపడతారండి. తొందరపడి ఏ నిర్ణయం కూడా వీరు తీసుకోరు. బాగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటారండి. వీరికి తెలివితేటలు ధైర్యం కూడా చాలా అధికంగానే ఉంటుందండి. ఎటువంటి పెద్ద సమస్య వచ్చినా కానీ చాలా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. బయటికి ఎప్పుడూ కూడా నవ్వుతూనే ఉంటారండి. కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను పడుతూ ఉంటారన్నమాట. చిన్నప్పటి నుండి కూడా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ పెరిగారండి. ఎన్నో అవమానాలు పడుతూ వచ్చారు. అనుకున్నటువంటి వారి కోసం వీరిని అయితే మోసం చేస్తూ వచ్చారండి. అయినా వీరికైతే రేపటి రోజున మంచి జీవితం అనేది ఉండబోతుంది అనే చెప్పాలండి. జీవితంలో ఏదైనా సాధించాలి అనేసి అనుకుంటూ ఉంటారండి. దానికోసం ఎంత కష్టపడుతూ ఉంటాను కూడాను. అయితే వీరికి రేపటి రోజున గురుగ్రహం యొక్క అనుగ్రహం అనేది వీరికి ఎక్కువగా ఉండబోతుందండి. అదృష్టం అనేది కూడా వీరికి వరించబోతుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయండి. గతంలో చేసినటువంటి అన్ని నష్టాల నుండి కూడా వీరైతే ఎదుర్కోబోతున్నారన్నమాట. రేపటి రోజున అదృష్టం అంతా కూడా మీ వెంటే ఉండబోతుంది. అంతేకాకుండా వీరిది చాలా జాలిగుణం అని కూడా చెప్పుకోవచ్చండి. అనుకున్నటువంటి వారి కోసం వీరు ఏదైనా కూడా చేస్తూ ఉంటారు. వారికి తోడుగా ఉంటారండి. ప్రతి ఒక్కరిని కూడా వీరు సహాయం చేయాలని చూస్తూ ఉంటారు. వీరి యొక్క ముఖంలో వీరి ముఖంలో గొప్ప తేజస్సు అనేది ఉంటుంది. మాటలకు చాలా మంది పడిపోతూ ఉంటారన్నమాట. అంత మృదువుగా వీరి యొక్క మాట తీరు అనేది ఉంటుంది. వీరి యొక్క మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అబద్ధాలను అసలు మాట్లాడరు. అలాగే ఎవరిని కూడా మోసము అనేది చేయరండి. కుటుంబంలో పరువు బాధ్యతలను వీరికి ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలండి. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఇక వీరికి అయితే రేపటి రోజున ఒక దైవానుగ్రహం కూడా తోడుగా ఉండబోతుందండి. దేనికోసం అయితే ఎంత అదృష్టం అనేది వీరినైతే వరించబోతుంది. జీవితంలో దరిద్రం మొత్తం కూడా రేపటి రోజున వీరికైతే తొలగిపోబోతుంది. అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరబోతున్నాయండి. ఊహించినటువంటి ధనలాభాలు కూడా వీరికి ఎదురవుతాయి. కష్టాల నుండి పూర్తిగా విముక్తి అనేది లభిస్తుంది. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఆర్థిక పరంగా కూడా వీరికైతే బాగా కలిసి రాబోతుంది. మరి ఇంతకీ ఆ యొక్క దైవం ఎవరో తెలిస్తే మీరైతే నిజంగా ఆశ్చర్యపోతారండి. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. ఇక వీరైతే చాలా కష్టజీవులని కూడా చెప్పుకోవచ్చండి. కోరుకున్నటువంటి దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. వీరికి పట్టుదల కూడా చాలా అధికంగానే ఉంటుందండి. ఏ పని చేసినా కానీ పట్టుదలతో దాన్ని పూర్తి చేస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఇక వీరికైతే రేపటి రోజున కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా వీరైతే చూడబోతున్నారని కూడా చెప్పుకోవచ్చండి. వీరి జీవితంలో ఎటువంటి ఊహించినటువంటి గొప్ప అదృష్టం కూడా వీరికైతే రేపటి రోజున అనుకూలంగా మారబోతుంది. వీరి యొక్క ప్రతిఫలంలో కూడా మంచి లాభాలు అయితే ఉండబోతున్నాయి. ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. ఇక ఈ యొక్క రాశి వారు ఇప్పటి వరకు ఎన్నో నష్టాలను బాధల్లో పడుతూ వచ్చారండి. ఏ పని చేసినా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ వచ్చారు. కానీ ఇక రేపటి రోజున కాలం అంతా కూడా వీరికైతే కలిసి రాబోతుంది. ఇప్పటి వరకు పడినటువంటి
ఉన్నటువంటి కష్టాలు బాధలు రేపటితో అన్నీ కూడా తొలగిపోబోతున్నాయని చెప్పాలండి. అంతా కూడా సంతోషంగా ఉండబోతున్నారు. ఎటువంటి సమస్య కూడా ఇక రేపటి రోజున ఉండదు. ఎన్నో ఎన్నో శుభవార్తలు కూడా మీరైతే వినబోతున్నారు. జీవితంలో ఎన్నో మార్పులు కూడా మీకైతే జరగబోతున్నాయండి. ఇక వీరి యొక్క కళ అనేది కూడా నెరవేరబోతుంది. మంచి పేరు ప్రతిష్టలు కలగబోతున్నాయి. జీవితంలో ఎన్నో మార్పులు కూడా జరగబోతున్నాయి. విద్యార్థులకు వారి యొక్క కళ అనేది నెరవేరబోతుంది. మంచి పేరు ప్రతిష్టలు లభించుకోబోతున్నారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఇబ్బందులు కూడా ఇక ఉండవండి. ఇక ఉద్యోగస్తులకైతే మంచి భవిష్యత్తు అనేది కూడా వీరికైతే ఖచ్చితంగా ఉండబోతుంది అనే చెప్పాలండి. జీతాలు కూడా పెరుగుతాయి. ఇక వీరికైతే ఒక దైవం తోడుగా ఉంటుందని చెప్పుకున్నాం కదండి. ఆ దైవం మరెవరో కాదండి, సాక్షాత్ ఆ యొక్క పరమశివుడే. రేపటి రోజున వీరిపై శివుని యొక్క అనుగ్రహం అనేది అధికంగా ఉండబోతుంది. దానివల్ల వీరి యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయని చెప్పాలండి. ఊహించిన ధనలాభాలు కలగబోతున్నాయి. ఎన్నో శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారండి. ఏ పని చేసినా కానీ ఎటువంటి ఆటంకాలు కూడా జరగవండి. జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. మీరు దేనికోసము అయితే ఎదురు చూస్తూ ఉన్నారో అది అతి త్వరలోనే మీకైతే నెరవేరబోతుంది. ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. ముఖ్యంగా ఇక వీరు అయితే రేపటి రోజున మీరు కొంతమంది మనుషులకు అయితే దూరంగా ఉండవలసి ఉంటుందండి. వారు ఎవరో కాదండి, మీకు బాగా తెలిసినటువంటి వ్యక్తులే. మీ యొక్క చీకటి విషయాలను బయట వారికి అస్సలు కూడా చెప్పుకోకండి. ఎందుకంటే మీరు మీ యొక్క జీవితంలో రేపటి రోజున ఒకరు మంచిగా బ్రతికితే ఇంకొకరు అసలు ఓర్వలేకపోతున్నారండి. మీపై కుళ్ళు అనేది ఎక్కువగా పెరుగుతుందన్నమాట. మిమ్మల్ని ఎప్పుడూ కూడా కిందకు తొక్కాలనేసి చూస్తూ ఉంటున్నారండి. దానివల్ల మీకు నరదృష్టి అనేది కూడా ఎక్కువగా తగులుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీకు నరదిష్టి అనేది తగిలితే ఉప్పుతో ఆవాలతో దిష్టి అనేది తీయించుకోనండి. దానివల్ల నరదిష్టి పూర్తిగా కూడా తొలగిపోతుందన్నమాట. మీపై ఉన్నటువంటి చెడు ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది. ఇక మీకు రేపటి రోజున మీ యొక్క జీవితంలో మీరు అయితే ఖచ్చితంగా మర్చిపోకండి, శివాలయానికి వెళ్ళి 21 ప్రదక్షిణలు అయితే చేయండి. దానివల్ల శివుని యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుందన్నమాట. ఇంకా మీ యొక్క జీవితంలో తిరుగు అనేది ఉండదు. ఇంట్లో సంపద పెరుగుతుంది. మీ యొక్క కోరిక అనేది కోరినటువంటి కోరికలన్నీ నెరవేరుతాయండి. ఇక రేపటి రోజున శివుని యొక్క అనుగ్రహం మీ పైన అనేది అధికంగా ఉండబోతుంది. డబ్బు పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుందండి. మంచి సంతానం అనేది కలగబోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారండి. కాబట్టి రేపటి రోజున ఇంత మంచి అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. ఇక వీరికి ప్రేమ అనేది కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి. ఎవరినైనా కానీ ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. వారి కోసం ఏదైనా చేస్తారు. జీవితంలో ఎలాంటి లోటు అనేది రాకుండా చూసుకుంటూ ఉంటారండి. ఇక వీరు చాలా నిజాయితీ పరులనే చెప్పాలండి. వీరు ఎవరైనా కానీ సహాయం అనేది చేస్తే వీరి యొక్క జీవితంలో అసలు మర్చిపోరండి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు అనేవి ఎక్కువగా చేస్తూ ఉంటారండి. ప్రతి ఒక్క రూపాయిని కూడా విలువ వీరికి చాలా అంటే చాలా ఇస్తూ ఉంటుందన్నమాట. ఇక రేపటి రోజున అదృష్టం మీ వెంటే ఉంటుందండి. కాలం వీరికి అనుకూలంగా మారిపోబోతుంది. ఇప్పటి నుండి కూడా మంచి రోజులు అనేవి మీకు రాబోతున్నాయి. అనారోగ్య సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోబోతున్నాయి. మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం అనేది మీ వెంటే నడవబోతుంది అన్నమాట. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే రేపటి రోజు చిన్న చిన్న ప్రయాణాలు అనేవి చేయడం కూడా జరుగుతుందండి. అందులో కొన్ని ఆటంకాలు కూడా మీకు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో తగినటువంటి జాగ్రత్త మీకు ఖచ్చితంగా అవసరమండి. మీకు ఎలాంటి సమస్య వచ్చినా కానీ అస్సలు భయపడకండి. ఎందుకంటే సాక్షాత్తు ఆ యొక్క పరమశివుడే మీకు తోడుగా ఉన్నాడనమాట. కాబట్టి మిమ్మల్ని ఎవరు కూడా ఏది కూడా చేయలేరండి. మిమ్మల్ని ముందుండి మిమ్మల్ని నడిపిస్తాడండి. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఆ యొక్క సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ యొక్క జీవితంలో ఏం జరిగినా కూడా అంతా మన మంచికే అనుకోండి. ఇక మీరు అయితే రేపటి రోజున ఆవులకి లేదంటే కుక్కలకు ఆహారము అనేది కూడా కోతులకు ఆహారం అనేది పెట్టండి. దానివల్ల ఎంతో పుణ్య ఫలితం అనేది మీకు లభిస్తుందండి. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. ఇక ఇంట్లో ఐశ్వర్యము అనేది కలుగుతుంది. మీకు తగిలినటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరం అయిపోతున్నాయి. ఎళ్ళవేళ్ళ ఆ యొక్క పరమశివుడు మిమ్మల్ని అయితే కాపాడుతూ ఉంటాడండి. అంతేకాకుండా మీకు పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా తొలగిపోతుంది అన్నమాట. కాబట్టి రేపటి రోజున ఇది ఎంత పెద్ద అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి. ఇంకా ఈ యొక్క రాశివారు రేపటి రోజున కొత్త ఇల్లు కట్టుకోవడం కోసం కొత్త స్థలం కొనడం ఇటువంటివి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది. మీరు బయటకు వెళ్ళే ముందు ఒక్కసారి ఆ యొక్క శివుణ్ణి అయితే తలుచుకొని బయటకు వెళ్ళండి. అంతా కూడా మంచి జరుగుతుంది. ఇక వెళ్ళే పనిలో విజయాన్ని అయితే సాధించుకోగలుగుతారు. అలాగే ఈరోజు బయట వారితో గొడవలు అనేవి పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం కూడా ఎక్కువగానే కనిపిస్తుందండి. వచ్చేటువంటి అదృష్టం అనేది రాకుండా పోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే శుక్రవారము లేదంటే ఆదివారం మొదలు పెట్టుకోండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఆటంకాలు కూడా జరగవండి. ఇక
ఇంకా రేపటి రోజున నలుపు రంగు బట్టలను అయితే అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో ధరించండి. దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి కూడా ఇక మీకైతే రావు. ఇక రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగుల విషయానికి వస్తేనండి, పసుపు, నీలం, తెలుపు, గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులుగా కనబరుస్తున్నాయండి. కలిసి వచ్చేటువంటి సంఖ్యల విషయానికి వస్తే 1, 3, 7 ఇవి మీకు కలిసి వచ్చిన అదృష్టపు సంఖ్యలుగా కనబరుస్తున్నాయండి. సో విన్నారు కదండి, రేపటి రోజున మీకు ఏ విధంగా ఉండబోతుంది, ఏ దేవుని యొక్క అనుగ్రహం మీ పైన అధికంగా ఉంది, మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, దీని గురించి పూర్తి వివరాలు అన్నీ కూడా మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో మా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.